హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. జూమ్‌కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. ఇంత చక్కటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని మనకు పరిచయం చేసి ఇంత గొప్పగా నడిపిస్తున్న మనందరి గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ప్రసన్న లక్ష్మి మేడం గారు హైదరాబాద్ నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ దివ్య మాతృత్వం అనే ఒక టాపిక్ తో మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం. దానికి ముందుగా మనం మేడం ని మన ఒక జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి జూమ్ సెషన్కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మరి మనందరికీ ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానతలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి పాద నమస్కారాలు. మరి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు ఈ జన్మలో జ్ఞానాన్ని ప్రసాదించిన హేమలత గారికి ఈ జూమ్ సెషన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, నా పేరు ప్రసన్నలక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. మరి నా గురించి చెప్పాలి అంటే నేను 2007లో ఈ యొక్క ఆనాపానసతి ధ్యాన సాధన ప్రారంభించాను. దీన్ని ప్రారంభించక ముందు నా జీవితం ఎలా ఉండేది అంటే, ఒక గృహిణి ఎలా ఉంటుంది, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. దాని తర్వాత దాదాపుగా 12-13 ఇయర్స్ పిల్లలు, ఇల్లు తప్ప నాకు ఇంకా ప్రపంచం ఏమీ తెలియదు. ఎప్పుడైతే ఇంకా నాలో ఒక తపన స్టార్ట్ అయింది. తపన ఎందుకు స్టార్ట్ అయింది అంటే, నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అవి చాలా పెద్దయా అంటే కాదని చెప్పలేను, లేదు అని చెప్పలేను. ఎందుకంటే మైగ్రేన్ హెడేక్ ఉండేది, ఆస్తమా ఉండేది, పీరియడ్ పెయిన్స్ ఉండేవి, డస్ట్ ఎలర్జీ ఉండేది. ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, అలానే అసలు లేవని కాదు. ఎందుకంటే పండగ వచ్చింది అంటే డస్ట్ తీసానంటే డస్ట్ ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. పండగ అనేది ఉండదు. ఇంకా ప్రయాణాలు పడేవి కాదు. అది బస్సు కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ, ఏదెక్కినా వామిటింగ్స్ అయిపోతూనే ఉండేవి. అది కాకుండా మంత్లీ వన్స్ కంపల్సరీగా ఒక ఫ్రెండ్ ఎలాగైతే ఎప్పుడెప్పుడు కలుస్తారో అలా ఎవ్రీ మంత్ నాకు మైగ్రేన్ హెడేక్ వచ్చేది. అది ఒక రోజు కాదు, 2 రోజులు, 3 రోజులు ఉండేది. సో అంటే నెలలో మొత్తానికి ఒక 10 డేస్ అయినా నేను బాగా సఫర్ అవుతూ ఉండేదాన్ని. ఆ టైంలో నాకు అనిపించేది, ఏ పక్షులు, ఏ జంతువులు టాబ్లెట్స్ తీసుకోకుండానే హాయిగా జీవించినప్పుడు, మరి 84 కోట్ల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది అంటారు కదా! మరి మనం ఎందుకు అలా జీవించలేకపోతున్నాము? హోమియోపతి, అలోపతి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా, మీకు ఈ ప్రాబ్లమ్ ఇందువల్ల వచ్చింది, దానికి సొల్యూషన్ ఇది, ఇన్ని నెలలు వాడండి, ఇన్ని వారాలు వాడండి, మీకు తగ్గిపోతుంది అని ఎవరు భరోసా ఇవ్వట్లేదు. ఎందుకని అంటే, ఇది కాకుండా ఇంకా ఏదో మార్గం ఉంది మనుషులకి అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. మరి ఆ సమయంలో మా వారికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అవ్వడము, అక్కడ ఎలాగంటే సెకండ్ డేనో, థర్డ్ డేనో ఇంట్లోకి చేంజ్ అయిన తర్వాత నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం అనమాట. సరే, మా బాబు అన్నాడు, మా స్కూల్ పక్కనే నీకు లైబ్రరీ ఉంది, పద నేను తీసుకెళ్తాను అని చెప్పేసి తీసుకెళ్ళాడు. వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు, నేను లైబ్రరీకి వెళ్ళాను. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఫస్ట్ టైం కదా అక్కడ నేను వైజాగ్ వెళ్ళింది, ఫస్ట్ టైము. ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది ఫస్ట్ టైం. ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియదు. సో దారి తప్పి ఇంకో రూట్లో వెళ్ళాను అనమాట. అక్కడ ఒక చిన్న బోర్డు చూశాను, ఉచిత ధ్యాన శిక్షణ అని. అంత చిన్న బోర్డు, కానీ నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఇదేంటి ఏదో ధ్యానం అంటున్నారు. అప్పటి వరకు ఎన్నో విన్నాను. మా అక్క కానీ, మా మదర్ కానీ ఏవేవో వాటికి అటెండ్ అయ్యేవారు. ఎస్ఎస్వై అని, యోగా అని, లేకపోతే సహజ యోగా అని, ఇలా ఏవో సెషన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు. నాకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ అనిపించలేదు, కానీ ఇది చూడగానే మాత్రం చాలా అట్రాక్ట్ అయ్యాను. ఆ రోజే ఆవిడ దగ్గరికి వెళ్ళాను. నాలాగే ఉంది ఆవిడ, మేడం హేమలత గారు. ఆవిడ ఏం చెప్పారు అంటే, నేను మీకు పెద్దగా ఏమి చెప్పలేనండి, కానీ నేను 8 రకాల ప్రాబ్లమ్స్ ఉండేవి నాకు, హెల్త్ ప్రాబ్లమ్స్. ఏంటి అంటే బీపీ ఉండేది, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అస్తమా ఉంది. ఇలా
లిస్ట్ చెప్పారు ఆవిడ. కానీ ఇప్పుడు నేను ఏ టాబ్లెట్స్ వాడట్లేదు అని చెప్పారు. అది విన్న నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓహో! అంటే టాబ్లెట్స్ వాడకుండా ఉండడానికి ఏదో ఒక మార్గం అయితే ఉంది. ఇంకా దీన్ని నేను వదలకూడదు అని ఆ రోజే డిసైడ్ అయ్యాను. సో, ఎలా డిసైడ్ అయ్యాను అంటే పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టు పట్టనేని బిగియ పట్టవలె. పట్టి విడుట కంటే పడి చచ్చుటే మేలు అని అంటారు కదా! సో, అలా ఆ రోజే నేను ఇంకా ఈ రోజు నుంచి ఈ ధ్యానాన్ని విడవకూడదు అనుకున్నాను. టాబ్లెట్స్ వాడకూడదు అని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా నేను ధ్యాన సాధన అనేది ఆపలేదు. దాని తర్వాత నేను టాబ్లెట్స్ వాడడం అనేది కంప్లీట్‌గా మానేశాను. సో, తలనొప్పి రాలేదా అంటే వచ్చేది. కొన్ని సంవత్సరాల వరకు వస్తూనే ఉండేది. ఇప్పటికి కూడా వస్తది. కానీ ఎలాగంటే ఒక అరగంట లేకపోతే ఒక 5 మినిట్స్. అది కూడా చక్కగా రిలాక్స్‌గా ఉన్నప్పుడు వస్తదనమాట. అంటే కర్మని తప్పించుకోలేము. కానీ తగ్గించుకోగలము ధ్యానం వలన, ధ్యాన సాధన వలన అని నాకర్థమైంది. సో, ఆహ్, అందుకే ధ్యానం అనేది అద్భుతంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పుని తీసుకొనొస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. నా జీవితంలో నెక్స్ట్ మార్పేంటి అంటే, అసలు లెటర్ రాయడమే సరిగ్గా ఒక లెటర్ రాయాలంటేనే ఒక 2, 3 రోజులు పట్టేది నాకు. అంటే అప్పట్లో లెటర్సే రాయడం ఉండేది కదా! అలాంటిది నా ద్వారా ఒక 6 పుస్తకాలు అందించబడ్డాయి. మరి దాంట్లో నాకు చాలా ఇష్టమైన పుస్తకం 'సూపర్ కిడ్స్'. మరి ఈరోజు నేను అదే టాపిక్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దీన్నే ధ్యాన మాతృత్వము అంటారు. అంటే ధ్యాన మాతృత్వము అంటే అక్కడే మీకు అర్థమైపోతుంది. ప్రతి తల్లి కూడా ఒక తల్లిగా మారక ముందే ధ్యాని అవ్వాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడే మరి వాళ్ళకి సరి అయిన పిల్లల పెంపకం పట్ల అవగాహన అనేది వస్తుంది. అంటే మీకు అనిపించొచ్చు, అదేంటి పిల్లల్ని పెంచడం కూడా ఒక కళ. దాన్నేమైనా నేర్చుకోవాలా? మా అమ్మమ్మలు, తాతమ్మలు అందరూ నేర్చుకునే చేశారా అనంటే యెస్ ఫ్రెండ్స్. పిల్లల పెంపకము అనేది ఒక అద్భుతమైన ఆర్ట్ అది. దాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని, నేర్చుకొని చెయ్యాల్సిన విద్య. దీన్నే ఐఎస్‌పి అంటారు. అంటే ఇన్ఫాంట్ సిద్ధ ప్రోగ్రామ్. ఇది ఎస్ఎస్‌వై ద్వారా సమాజానికి అందించబడింది. ఫస్ట్ టైమ్ అలాంటి పిల్లల్ని నేను వైజాగ్‌లో చూసినప్పుడు చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, ఆ పిల్లల యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి, వాళ్ళకున్న మెమరీ పవర్ కానివ్వండి, అంటే డిఫరెంట్‌గా అంత చిన్న పిల్లలు అంత ఇదిగా ఎలా ఉన్నారు అని అప్పుడు నేను జీకే గారు, డాక్టర్ జీకే గారని ఉండేవారు. ఆయన వాళ్ళ పాప అతీషని చూశాను నేను ఫస్ట్ టైమ్. చూసినప్పుడు అసలకి అంత చిన్న పాపకి అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, "మేడం ఇదొక అద్భుతమైన మెథడ్ ఇది పిల్లల్ని పెంచడము అనేది. దీన్ని ఇన్ఫాంట్ సిద్ధ ప్రోగ్రామ్ అంటారని దాని గురించిన పూర్తి డీటెయిల్స్ నాకిచ్చారనమాట." సో, ఆ డీటెయిల్స్ తోటే నేను 'సూపర్ కిడ్స్' అనే బుక్కుని రాయడం జరిగింది. సో, దీంట్లో ఉన్నది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తల్లి కాకముందే ప్రతి ఒక్క స్త్రీ కానీ, పురుషుడు కానీ వివాహానికి ముందు లేదా వివాహం తర్వాత ఫస్ట్ ధ్యానం అనేది స్టార్ట్ చేయాలి. ఈ ధ్యానం అనేది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకర్థమవుతుంది ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా పిల్లలను ఆహ్వానించాలి. పిల్లల్ని ఎలా ఆహ్వానించాలండి? చాలామంది చెప్తూ ఉంటారు, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయిందండి. మేమసలు ప్లాన్ చేసుకోలేదు. ప్రెగ్నెన్సీ అనేది సడెన్‌గా వచ్చేసింది. కొన్ని రోజులు మేము చాలా కంగారు పడ్డాం కూడా. ఇప్పుడే అసలు మనం పిల్లల్ని బేర్ చేయగలమా అని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా కాన్షియస్‌నెస్ ప్రెగ్నెన్సీ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే, ఆ పిల్లలని ఎప్పుడు కనాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఒక తల్లి అండ్ తండ్రి వీళ్ళిద్దరూ ఫస్ట్ కొన్ని రోజులు ఈ యొక్క వివాహం అనే దాంట్లో ప్రయాణం చేసి ఒకరినొకరు అర్థం చేసుకొని, వాళ్ళిద్దరూ ఎప్పుడైతే సెట్ అవుతారో అప్పుడు మేమిద్దరము చక్కగా ఉన్నాము. ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, నాలెడ్జ్ పరంగా కానివ్వండి, మేమిద్దరము వెల్ అండ్ గుడ్‌గా ఉన్నాము. ఇప్పుడు మేము ఇంకొక బేబీని ఇన్వైట్ చేయగలము, వాళ్ళని అఫోర్డ్ చేయగలము అని ఎప్పుడైతే వాళ్ళకనిపిస్తుందో అప్పుడు చక్కగా ధ్యానం చేసి ఒక ఉన్నతమైన ఆత్మని ఆహ్వానించాలనమాట. అలా ఆహ్వానించినప్పుడు
ఉన్నతమైన ఆత్మలు మీ ద్వారా ఈ యొక్క భూమి మీదకి ప్రవేశిస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్‌గా కాదు, చాలా చక్కగా ప్లానింగ్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు అనుకోండి. మీరేం చేస్తారు? చక్కగా ఇల్లంతా నీట్‌గా అలంకరించి, రకరకాల విందు భోజనాలు తయారు చేసి, ఇంకా కావాలంటే అన్ని బెడ్‌షీట్స్ మార్చేసి, చక్కగా మీరు కూడా రెడీ అయిపోయి, ఎలాగైతే అన్ని విధాలా వాళ్ళకి నచ్చేటట్టుగా ప్రిపేర్ అవుతారో, అలాగే మరి ఒక ఊర్ధ్వలోకం నుంచి ఒక మంచి గెస్ట్‌ని మీరు ఆహ్వానిస్తున్నారు. అంటే అప్పుడు మీరెలా తయారవ్వాలి? మీ బాడీ కానీ, మైండ్ కానీ, ఇంటెలెక్ట్ కానీ, సోల్ కానీ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోవాలి. ఒక స్త్రీ ఎప్పుడైతే గర్భవతి అవుతుందో అప్పటి నుంచి తను చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పౌర్ణమి రోజు కానివ్వండి, ఏదో ఒక మంచి రోజు చూసుకొని భార్యాభర్త కలిసి చైన్ మెడిటేషన్ చేయాలి. చేసి అప్పుడు ఒక ఉన్నతమైన ఆత్మని మేము మా ఆనందం కోసం కానివ్వండి, లోక కళ్యాణం కోసం కానివ్వండి, మేము ఈ భూమి మీదకి నిన్ను ఆహ్వానిస్తున్నాము. నీ యొక్క ఆత్మ ప్రణాళిక ఏదైనా కూడా మేము నీకు సహకరిస్తాము అనే ఒక భరోసానిచ్చి ధ్యానం చేసినప్పుడు ఆ సంకల్ప శక్తితో ఒక మంచి ఆత్మ అనేది మీకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఒక్కసారి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో, ఇంకా 4థ్ మంత్ వచ్చినప్పటి నుంచి మనం ఈ ఐఎస్‌పి మెథడ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. దీనినే అభిమన్యు స్టేజ్ అంటారు. అదేంటండి, కడుపులో ఉన్నప్పటి నుంచే ఏం చెప్తారు, ఎలా చెప్తారు అంటే, మళ్ళీ ఇదేమి కొత్త పద్ధతి కాదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే, అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి అనేది తండ్రి చెప్తున్నప్పుడు తల్లి ద్వారా, సుభద్ర కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. అలాగే అష్టావక్రుడు వేదాలు నేర్చుకున్నాడు. మరి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే, మరి ఇప్పుడు సైన్స్ కూడా ఏం చెప్తుంది? తల్లి కాబోతున్న స్త్రీ చాలా ప్రశాంతంగా ఉండాలని, నెగెటివ్ ఆలోచనలు ఉండకూడదు అని, ఎవరు ఘర్షణ పడేవాళ్ళు తన చుట్టుపక్కల ఉండకూడదని, చాలా ప్రశాంతంగా ఉండాలని, ఆ యొక్క ప్రభావం బిడ్డపై పడుతుందని సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. అంటే చుట్టూ జరుగుతున్న దానిని లోపట బేబీ గ్రహించగలుగుతుంది అని మనకందరికీ తెలుసు. సో, తెలిసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, 4 నెల వచ్చినప్పటి నుంచి మీ బిడ్డతో మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎలా కనెక్ట్ అవుతారు? ఇలా 2 చేతుల్ని ఇలా పెట్టేసి, కడుపు మీద పెట్టేసి, ఫస్ట్ ప్రతిరోజు చేయాల్సిందేంటంటే ధ్యానం. మీరు ఏ ఆహారాన్ని తీసుకుంటున్నారు? ఏ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? లేదా ఎలాంటి డ్రింక్స్ కానివ్వండి, ఇంకా ఏది తీసుకుంటున్నారు అనే దానికంటే లోపట ఉన్న బేబీకి కావాల్సింది విశ్వమయ ప్రాణశక్తి. అంటే దైవశక్తి. మరి ఆ శక్తి కావాలి అంటే ఫస్ట్ మీరు తీసుకున్నప్పుడు మీ బేబీకి ఆటోమేటిక్‌గా వస్తుంది. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ప్రతి తల్లి కూడా ప్రతిరోజు రోజుకి 2 సార్లు క్రమం తప్పకుండా అరగంటకు తగ్గకుండా ధ్యానం చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే, డాక్టర్స్ చెప్తూ ఉంటారు, మీరు నాన్ వెజ్ తినండి, ఎగ్స్ తినండి. ఈ రెండిటి వల్ల మీ లోపట ఉన్న బేబీకి బలం వస్తుంది అని. కానీ లోపట ఉన్నది ఎవరండి? పిండం. అంటే మనం కాబట్టి 9వ నెల వచ్చేంత వరకు ఆ పిండము బిడ్డగా బయటికొస్తుంది. కానీ అదే కోడి తన యొక్క గుడ్డుని బయట పెడుతుంది. అంటే అది కూడా పిండమే. మనం ముట్టుకోకపోతే, దాన్ని ఏమి అనకపోతే అదే కోడిగా తయారవుతుంది. మరి మన లోపట ఒక బేబీకి జన్మనిస్తూ బయట ఉన్న దాన్ని చంపి తింటే ఆ లోపట ఉన్న బేబీ హర్షించదు, ఒప్పుకోదు, ఇష్టపడదు. నెగెటివ్‌గా తయారవ్వచ్చు. అంటే ఇది అందరికా అంటే కాదండి. మళ్ళీ ఇక్కడ వృద్ధాత్మ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే ధ్యానంలోకి రాగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక తాతగారున్నారు, ఒక మనవడున్నాడు. ఆ తాతగారు ఊరు నుంచొచ్చారు. ఆ మనవడికి ఏజ్ ఎంత అంటే అప్పుడు 3 ఇయర్స్ అనుకోండి. సో, రాగానే ఆ బ్యాగు లాక్కొని, "ఏం తెచ్చావు నా కోసము? బిస్కెట్స్ తెచ్చావా? చాక్లెట్స్ తెచ్చావా? నా కోసం ఏం తెచ్చావు?" అంటే ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తాతగారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఒక 10 ఇయర్స్ తర్వాతనో, 12 ఇయర్స్ తర్వాతనో మళ్ళీ ఆ తాతగారొచ్చారు. అప్పుడు కూడా ఈ అబ్బాయి బ్యాగ్ లాక్కొని, "నువ్వు నా కోసం ఏం తెచ్చావు?" అని అడిగారనుకోండి. అప్పుడెలా ఫీల్ అవుతారు? చాలా బ్యాడ్‌గా ఫీల్ అవుతారు. అవునా?
అదేంటి ఇంకా నీకు బుద్ధి జ్ఞానం లేదా ఇన్నేళ్ళు వచ్చాక కూడా అంటారు. అక్కడ అదే తాతగారు, అదే మనవడు. కానీ ఏం మారింది? ఏజ్ మారింది. అలాగే సోల్ లెవెల్‌లో కూడా బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ అలా సోల్ లెవెల్స్ ఉంటాయి. ఎవరైతే వృద్ధాత్మ స్టేజ్‌లోకొస్తారో వాళ్ళు మాత్రమే ధ్యానం గురించి తెలుసుకుంటారు, జ్ఞానాన్ని పొందుతారు. మరి అలాంటి వాళ్ళకి ఈ యొక్క రూల్ ఏంటి అంటే శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అది కూడా కోడిగుడ్డుతో సహా వదిలేయాలి. మాంసాహారం అంటే పాపాహారం, విషాహారం. గుడ్డు మరి శాకాహారం అని టీవీలో చెప్తుంటారు కదా! అంటే మనకి తెలుసు శాకాహారము కాదు. ఎందుకంటే ఒక కోడి నుంచి గుడ్డొస్తుంది. గుడ్డు నుంచి కోడొస్తుంది. మనం చిన్న కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే మనకర్థమవుతుంది. అది శాకాహారం కాదు అని చెప్పేసి. అవునా ఫ్రెండ్స్? మరి కాబట్టి తల్లి కావాల్సిన స్త్రీ ఎప్పుడు కూడా చక్కటి శాకాహారాన్ని తీసుకోవాలి. అది కూడా 3 అవర్స్ గ్యాప్‌లో కొద్దిగా తినాలి. ఒకటేసారి చాలా ఎక్కువగా తినడం కాకుండా కొద్దిగా తినాలి. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, రాజ్మా, పన్నీర్ ఇలాంటి అద్భుతమైన ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటూ ఉండాలి. ఎల్లిపాయలు మాత్రం తినకుండా ఉంటే చాలా బెటర్. సో, ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడమే కాకుండా అసలు యాక్చువల్‌గా ఆహారము అంటే ఓన్లీ ఫుడ్ ఒకటే కాదండి. మనసు ద్వారా మనసు అంటే 5 ఇంద్రియాల ద్వారా మనం దేన్నైతే లోనికి తీసుకుంటామో వాటిని ఆహారము అంటాము. అంటే కళ్ళ ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, వాసన, స్పర్శ, నోటి ద్వారా లోనికి వెళ్ళేది. ఈ 5ంటిని ఆహారము అంటారు. మరి ఒక గర్భవతి అయిన స్త్రీ చేయాల్సిందేంటి అంటే మంచి పుస్తకాలు చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? ఆ బుక్స్ వలన ఏదైతే జ్ఞానాన్ని వాళ్ళు పొందుతున్నారో, ఆ జ్ఞానము ఆటోమేటిక్‌గా బేబీ కూడా రిసీవ్ చేసుకుంటుంది. అందుకే పెద్దవాళ్ళు చూడండి గర్భవతిగా ఉన్నప్పుడు రామాయణం చదువుతారు, సుందరకాండ చదువుతారు, భారతం చదువుతారు, భాగవతం చదివేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడేంటంటే టీవీలు, వీడియోలు, సెల్ ఫోన్‌లు ఇవన్నీ చూస్తూ టైం ఉండట్లేదు. సో, ఫస్ట్ మానేయాల్సిందేంటి? సీరియల్స్, న్యూస్ ఇవన్నీ అవసరం లేదు బిడ్డకి. బిడ్డకు కావాల్సిందేంటి? ఒక అద్భుతమైన జ్ఞానము. అంటే యోగుల పుస్తకాలు చదవడము, రామాయణం, భారతం చదవడము, ఇలాంటి ఒక చక్కటి గ్రంథాలను చదువుతూ ఉండాలి. హాస్యభరితమైన సినిమాలను చూడొచ్చు. ఎప్పుడు చదివేనా, ఎప్పుడు ఎంజాయ్‌మెంట్ ఉండద్దా అంటే ఉండొచ్చు. కానీ మూవీస్ కానివ్వండి, ఏవి కానివ్వండి దాంట్లో చక్కటి హాస్యమైన మూవీస్ చూస్తూ ఉండాలి. చక్కటి సంగీతాన్ని వినొచ్చు. సంగీతం ఎలా వినాలి అనంటే, వారానికొక రాగం లేదా ఒకసారి గిటార్ అనుకోండి, ఒకసారి వయలిన్ అనుకోండి, అలా వారానికొక ఇన్‌స్ట్రుమెంట్ లేదా ఒక కర్ణాటక మ్యూజిక్ తీసుకుంటే వారానికొక రాగం. ఆ వారం రోజులు అదే రాగాన్ని వినిపించాలి. ఎప్పుడు వినిపించాలి అంటే, నైట్ పడుకున్నప్పుడు కడుపుకి ఇయర్ ఫోన్స్ పెట్టేసి ఆ రాగాన్ని పెట్టి వదిలేయాలి. 10 ఆర్ 20 మినిట్స్. అలా ప్రతిరోజు వినడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ రాగాన్ని వాళ్ళు చక్కగా ఆకలింపు చేసుకుంటారు. నేను ఇప్పుడు ఈ ధ్యాన మాతృత్వం ద్వారా ఇలా పెంచిన పిల్లల్ని కొంతమందిని పరిశీలిస్తే, వాళ్ళ అమ్మమ్మ గారు కూడా వీణ నేర్చుకుంటారు. ఒక పాట రావడానికి తనకి 6 మంత్స్ పడుతుందంట. అదే వాళ్ళ మనవరాలు ఈ మెథడ్‌లో తనని పెంచారు. తను వితిన్ 1 వీక్‌లో ఒక పాటను నేర్చుకోగలుగుతుందంట. అంటే చూడండి ఎంత నాలెడ్జ్ అనేదొస్తుంది. అంటే పునాది గట్టిగా ఉన్నప్పుడే బిల్డింగ్ గట్టిగా ఉంటుంది కదా! అలాగే ఈ 9 నెలలు కూడా మొదటి 4 నెలలు తీసేస్తే మిగతా 5 నెలలు మీరు ఏదైతే పరిచయం చేస్తారో ప్రపంచాన్ని అది వాళ్ళకి గుర్తుండిపోతుంది. కాబట్టి చక్కటి సంగీతాన్ని వినిపించడము, మంచి పుస్తకాలు చదవడము, లేదా ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ వినిపించడము, ఇవన్నీ కూడా వాళ్ళకి పరిచయం చేయొచ్చు. అదీ కాకుండా బేబీతో కనెక్ట్ అవ్వడము అంటే, మీరు ఏదైతే పని చేస్తున్నారో దానిని చెప్తూ ఉండాలనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు మనం స్నానానికి వెళ్తున్నాము, బకెట్ నింపుతున్నాము, ఇలా స్నానం చేస్తున్నాము. ఇప్పుడు ఈ భోజనాన్ని నేను తింటున్నాను, ఈ ఫ్రూట్స్ తింటున్నాను, ఈ ఫ్రూట్స్ దీనికి బలంగా ఉంటుంది. సో, ఈ వెజిటబుల్స్ తింటున్నాం మనం ఇప్పుడు. ఈ వెజిటబుల్ ఇలా ఉంటుంది.
మనం ఈరోజు జర్నీ చేయాల్సి వస్తుంది. చూడండి అప్పుడప్పుడు ట్రైన్‌లో కానీ, బస్‌లో కానీ వెళ్ళాల్సొచ్చినప్పుడు ఊపిరాడకుండా ఉండడము, లేదంటే వామిటింగ్స్ అవ్వడం ఇవన్నీ అవుతాయి కదా! సో, ముందు ఎప్పుడైతే బేబీని మీరు చెప్తారో, రేపు మనం ఇలా ఊరికెళ్తాము, ట్రైన్‌లో వెళ్తాము, లేదా బస్‌లో వెళ్తాము. కొంచెం డిస్కంఫర్ట్‌గా ఉంటది. కానీ, మనం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు ముందే ప్రిపేర్ అవ్వాలి నాన్న అని చెప్పామనుకోండి, నెక్స్ట్ డే వాళ్ళు చాలా కామ్‌గా ఉంటారు. అది పుట్టక ముందు నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు. అంటే చేయాల్సిందేంటంటే చెప్పి చెయ్యాలి. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఏది చెయ్యకుండా, మీరు ఏది చేస్తున్నారో దాన్ని ముందే చెప్పడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. అప్పుడు ఆ బేబీ దానికి తగ్గట్టుగా ఆ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. సో, చాలా మందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి మేమేం చెప్తాము అనంటే, మీరు బేబీకి చెప్పండి. నేను ఈ ఫ్రూట్ తింటున్నాను. నీకిష్టమేనా? నీకిష్టమేనా అని అడిగారనుకోండి, 1, 2 సార్లు మీకు రెస్పాన్స్ రాకపోవచ్చు. కానీ తర్వాత మీకు అర్థమవుతుంది. వాళ్ళు జస్ట్ వాళ్ళ టాపింగ్ ద్వారానో, లోపటి నుంచి ఎలాగో ఒకలాగా మీకు అర్థమైపోతుంది తనకి ఏది కావాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కావాలి కాదు, మీరు ఏది తింటున్నారనే అవేర్‌నెస్‌నివ్వడం వాళ్ళకి చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు ఏం వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఇది టీవీ అని, ఇది రిమోట్ అని, ఇది ఫోన్ అని, దీన్నిలా వాడతారు అని, మీకు తెలిసిన దాన్ని ప్రతి ఒక్కదాన్ని వాళ్ళకి పరిచయం చేయొచ్చు. ఇంకొకటేంటి అంటే డెలివరీకి కూడా మీరు వాళ్ళని ప్రిపేర్ చేయొచ్చు. ఏంటి అంటే డెలివరీ అనేది ప్రసవానందమే. కానీ ప్రసవ వేదన కాదు. మనిద్దరము కలిసి చాలా చక్కగా కోఆర్డినేట్ చేసుకుందాము. నువ్వు ఈ భూమి మీదకి చాలా హ్యాపీగా, చాలా రిలాక్స్‌గా ఈ భూమి మీదకొస్తావు, రావాలి. చాలా ఆరోగ్యంగా నువ్వు ఈ భూమి మీదకి రావాలి. నీకోసం మేమందరము వెయిట్ చేస్తున్నాము అని చెప్పడము. తల్లితో పాటుగా తండ్రి, ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా లోపటున్నప్పటి నుంచే వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయడము. అంటే కడుపు మీద చేయి పెట్టి, "నాన్న బాగున్నావా? నేను ఊరెళ్తున్నాను. బాయ్ నాన్న. నేను వచ్చాను. హాయ్ నాన్న" అని చెప్పడము. వాళ్ళతో మాట్లాడడము. అలా వాళ్ళు పుట్టక ముందే వాళ్ళతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతదంటే, లోపట ఉన్న బేబీతో చక్కటి బైండింగ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఏర్పడుతుందండి. సో, ఇది చాలా అద్భుతమైన మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. వాళ్ళలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మనము చాలా చక్కగా తెలిసిపోతాయి వాళ్ళు పుట్టిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ మీరు స్నానం చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు అనేది ఆ నెక్స్ట్ వాళ్ళు పుట్టిన తర్వాత స్నానం చేస్తుంటే ఆటోమేటిక్‌గా కళ్ళు మూసుకుంటారు, ఏడవకుండా ఉంటారు. ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ఇలాంటివన్నీ చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు. ఈ ధ్యాన మాతృత్వం అనేదాన్ని తెలుసుకొని. సో, ఎవరైనా కొత్తగా వింటున్నట్టయితే వాళ్ళకి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేయొచ్చు. అలాగే ఏంటి అంటే ఇంకా చాలామంది ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఫోటోస్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఇంట్లో. చిన్న చిన్న పిల్ల ఫోటోస్ పెట్టుకుంటారు. ఫోటోస్‌తో పాటుగా విజన్ చార్ట్స్ తయారు చేయొచ్చనమాట. ఎలాగంటే నీకు మదర్ తెరీసా అంత ప్రేమ ఉంది. బుద్ధుడంత నిశ్శబ్దంగా ఉండగలవు. అబ్దుల్ కలాం లాగా అద్భుతంగా ఆలోచించే కెపాసిటీ నీలో ఉంది. ఇలా మీకు ఏదైతే క్వాలిటీస్ కావాలో పాపలో, బాబులో ఆ క్వాలిటీస్‌ని మెన్షన్ చేస్తూ ఒక విజన్ బోర్డ్‌ని తయారు చేసి పెట్టుకొని, దాన్ని రోజు మీరు చూసే ప్రదేశాలు అంటే మీ బెడ్‌కి ఎదురుంగా కానివ్వండి, లేదంటే కిచెన్‌లో కానివ్వండి, ఫ్రిడ్జ్ మీద కానివ్వండి, ఇలాంటి విజన్ బోర్డ్స్‌ని ఎప్పుడైతే మీరు పెడతారో, అలాంటి లక్షణాలు కల సోల్స్ మిమ్మల్ని అట్రాక్ట్ అవుతాయన్నమాట. సో, అది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రతి పనిని చెప్తూ చేస్తూ ఉండడము. కడుపు మీద చేయి పెట్టుకొని ప్రతిరోజు ధ్యానం చేయడము. పిరమిడ్ యొక్క శక్తిని ఉపయోగించుకోవడం. ఎలాగంటే పిరమిడ్ క్యాప్‌ని పడుకున్నప్పుడు కడుపు మీద పెట్టడం వలన వాళ్ళు చక్కటి ఎనర్జీని తీసుకుంటూ ఉంటారు. నిద్రలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి. సో, ఇవన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. దీంతో పాటుగా వాళ్ళని డెలివరీకి కూడా సిద్ధం చేయడం. డెలివరీ కంటే ముందేంటంటే ఒకటి బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తూ ఉంటారు అంటే, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఫస్ట్ ప్రెగ్నెంట్ అనగానే ఏం క్వెషన్ ఏస్తారు? పాప కావాలా? బాబు కావాలా? ప్రతి ఒక్కరికి తెలుసు పాప, బాబు అనేది ఎవరి చేతిలో లేదు. ఒక తల్లి చేతిలో లేదు, తండ్రి చేతిలో లేదు, నానమ్మ చేతిలో లేదు, అమ్మమ్మ చేతిలో లేదు. కానీ
నాకు బాబు కావాలని కొంతమంది, పాప కావాలని కొంతమంది ఇలా అంటూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా మీరు బాబు కావాలి అనుకుంటున్నారనుకోండి, లోపల పాప ఉంది అనుకోండి, 2 రకాలుగా రెస్పాండ్ అవుతారు పిల్లలు. ఒకళ్ళేంటి అంటే, అయ్యో! నేను అమ్మ వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాను. నేను అమ్మాయిగా వస్తున్నాను. కానీ వాళ్ళకి అబ్బాయి కావాలట. అంటే అసలు నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని వీళ్ళు కంప్లీట్‌గా డౌన్ స్టేట్‌లో కూడా పుట్టొచ్చు. లేదా పూర్తి రివర్స్ స్టేజ్‌లో కూడా వెళ్ళొచ్చు పిల్లలు. వీళ్ళు అసలుకి నేను ఇంకా అబ్బాయిలాగే నేను అమ్మాయినైనా అబ్బాయిలాగానే ఉంటాను. అబ్బాయిలాగానే ప్రవర్తిస్తాను అని ప్రవర్తించొచ్చు. లేదా చాలా నేను అసలు నన్ను వీళ్ళు ఇష్టపడతారో లేదో, నన్ను అంగీకరిస్తారో లేదో అనే ఆత్మన్యూనత భావంతోటి కూడా వాళ్ళలో బ్లాక్స్ ఏర్పడతాయి. మెయిన్ బ్లాక్స్ ఏర్పడే స్టేజ్ అదనమాట. అందుకనే ఎప్పుడు కూడా అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా అనే ఆలోచనే వద్దు. నువ్వు ఎలా వచ్చినా నిన్ను నేను అంగీకరిస్తాను. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఎలా జన్మిస్తావు అనేది నీ జీవిత ప్రణాళిక, నీ ఇష్టం. నువ్వెలా జన్మించినా మాకు హ్యాపీనే. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నాకు అమ్మాయే కావాలి, నాకు అబ్బాయే కావాలి అనంటే వెంటనే కడుపు మీద చేయి పెట్టుకొని పర్లేదు నాన్న వాళ్ళ అభిప్రాయం అది. ఒక తల్లిగా నాకు మాత్రం నువ్వు ఎలా వచ్చినా ఓకే అనే భరోసాని ఎప్పుడైతే లోపట ఉన్న బేబీస్‌కి ఇస్తూ ఉంటారో, అప్పుడు ఆ బేబీలో అలాంటి యొక్క బ్లాక్స్ అనేవి ఏర్పడకుండా ఉంటాయండి. ఎందుకంటే కొంతమంది పెద్దయిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలాగా ప్రవర్తించడము, లేదా అంటే వాళ్ళలో స్త్రీ తత్వాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉండడము. అప్పుడు వాళ్ళకి గర్భసంచి ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ అలా చేసినప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే కడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళు ఇలాంటి మాటలు వింటూ ఉండి, ఆ స్త్రీగా జన్మించడాన్ని ఇష్టపడరనమాట. అంటే అదొక బ్లాక్ లాగా ఏర్పడతది. చూసారా ఎంతో పెద్ద సైన్స్ ఉంది దీంట్లో. మనం అనుకుంటాము చాలా చిన్న విషయం కదా ఇది. వాళ్ళకేం తెలుసు అనుకుంటాము. కానీ ఫ్రెండ్స్ వాళ్ళకన్నీ తెలుసు. కడుపులో ఉన్నప్పటి నుంచే అన్నీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు సోల్ స్టేట్‌లో ఉంటారు కాబట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. ప్రతి తల్లి, కాబోతున్న స్త్రీ కూడా. అలాగే ప్రసవం కూడా మాకు ఈజీ డెలివరీ కావాలి. నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఈజీ డెలివరీ అవుతుంది అని అనుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఎలా రావాలి అనేది ఆ యొక్క ఆత్మ యొక్క ప్రణాళిక. ఎలాగ వచ్చినా కూడా నేను రిలాక్స్‌గా ఉంటాను అని మాత్రం అనుకుంటూ ఉండొచ్చనమాట. ఎందుకంటే ఈ మెథడ్‌లో చాలామంది ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ధ్యానం చేస్తున్నాము. ప్లస్ బేబీకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది అని. ఒకవేళ నార్మల్ డెలివరీ కాకపోతే డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే నార్మల్ డెలివరా లేకపోతే సిజేరియనా అనేది ఇంపార్టెంట్ కాదు. అది మీకొక్కళ్ళకి సంబంధించింది కాదు. అది బేబీకి మీకు సంబంధించింది. అది బేబీ ఎలా ఈ భూమి మీదకి రావాలి అనే తన ప్రణాళిక ఉంటుందో అలాగే వస్తుంది. కాబట్టి మీరేమనుకోవాలంటే ఎలాగైనా రానివ్వండి. నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను. అనే ఒక కాన్సెప్ట్‌లోకి మనము వెళ్ళాలనమాట. అప్పుడు ఏదొచ్చినా కూడా దాన్ని అంగీకరించగలుగుతాము. తర్వాత బిడ్డ పుట్టినప్పటి నుంచి మనము ఎలాంటివి ఫాలో అవ్వచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిడ్డ పుట్టగానే ఇప్పుడు మన దగ్గర కూడా ఇది డాక్టర్స్ ఫాలో అవుతున్నారు. పుట్టగానే తల్లిని, బిడ్డను వేరు చేస్తూ ఉంటారు కొన్ని ఊర్లలో. సిటీస్‌లలో అలా లేదనుకుంటాను నేను. కానీ కొన్ని ఊర్లలో మాత్రం వెంటనే బొడ్డు తాడు కట్ చేసేసి తల్లిని, బిడ్డను వేరు చేసి వెంటనే ఆ బిడ్డని ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మీరు ముందే డాక్టర్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాంటిదేదైనా చేయాలి, చెయ్యకూడదు అని. బిడ్డ పుట్టాక కనీసం కొంతసేపైనా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ అయినా కూడా తల్లిని, బిడ్డని ఒక తల్లి గుండెల మీద ఏ ఆచ్ఛాదన లేకుండా అంటే జస్ట్ స్కిన్ టు స్కిన్ టచ్ అయ్యేటట్టుగా బిడ్డని పడుకోబెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు 9 నెలలు లోపట ఉన్న బిడ్డ ఆల్ ఆఫ్ సడెన్‌గా బయటికి రాగానే వేరు చేసేస్తే ఈ ప్రపంచమంతా ఇలాగే ఉంటుంది. నేను ఒంటరివాడినయిపోయాననే ఫీలింగ్స్ వాళ్ళలో రావచ్చు. కాబట్టి అప్పుడేం చేయాలి అంటే, కాసేపటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ వరకు తల్లిని, బిడ్డని ఇలా కలిపి కట్టేస్తారు. యాక్చువల్‌గా చూడండి
ఎలుగుబంటి ఎలాగైతే తన బిడ్డని ఇలా పట్టుకొని ఉంటుందో, లేదా ఒక కోతి ఎలాగైతే తన బిడ్డని ఇలా పట్టుకొని ఉంటుందో, అలా తల్లిని బిడ్డని కలిపి ఉంచడం వలన అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఇట్స్ ఓకే. నువ్వు ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చావు. ఏం పర్వాలేదు. మేమందరం నీ చుట్టూతా ఉన్నాము. నీ యొక్క అద్భుతమైన జీవితం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చాలా చక్కగా ఆ బిడ్డ కమ్యూనికేట్ చేసిన తర్వాత, తన యాక్సెప్టెన్సీలోకి వచ్చిన తర్వాత, అప్పుడు మాత్రమే బిడ్డని తల్లిని వేరు చేసి స్నానం చేయించడమా, ఏది చేయించడమా చేయొచ్చు. కానీ పుట్టగానే చేయాల్సింది ఏంటి అంటే, తల్లి గుండెల మీద బిడ్డను పడుకోబెట్టడం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, బిడ్డ ఏడవట్లేదు అంటే వెంటనే ఇట్లా తలకిందులుగా వేలాడదీసి కొడుతూ ఉంటారు. అప్పుడు బిడ్డలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయంటే, ఈ ప్రపంచం అంతా తలకిందులుగానే ఉంది. ఎక్కడ సవ్యంగా ఉండదు అనే ఒక బ్లాక్స్ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏడ్చినా, ఏడవకపోయినా పర్లేదు. కొద్దిసేపు వెయిట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓషో స్టోరీస్‌లో ఉంటుంది. ఒక 3 రోజుల వరకు ఓషో పాలు తాగలేదట. చాలా భయపడిపోయారంట. అసలుకి ఏమైంది పాలు తాగట్లేదు. బిడ్డ చూస్తే నార్మల్‌గానే ఉన్నాడు. కానీ పాలు తాగట్లేదు. థర్డ్ డే తర్వాత ఆటోమేటిక్‌గా తాగుతాడు. అప్పుడు తర్వాత ఆయన ఏం రాస్తారు అంటే, లాస్ట్ లైఫ్‌లో ఆయన ఉపవాసం ఉంటారట. ఆ ఉపవాసం ఇంకా 3 రోజులు కంటిన్యూ చేద్దాం అనుకునే లోపే ఆయన యొక్క దేహాన్ని త్యాగం చేస్తారనమాట. దాన్ని ఈ యొక్క లైఫ్‌లో కాన్షియస్‌నెస్‌తో ఆయన కంటిన్యూ చేశారు. అందుకే 3 డేస్ పాలు తాగకుండా ఉండి, ఆ తర్వాత పాలు తాగారట. అంటే ఇప్పుడు మన దగ్గరకొచ్చే వాళ్ళు ఎప్పుడైతే యోగులు, యోగీశ్వరులు ఉంటారో, కొంతమంది కళ్ళు విప్పి చూడరు. ఒక 1 ఆర్ 2 డేస్ మాకు తెలిసిన ఫ్యామిలీలో మంచి మెడిటేటర్స్ ఫ్యామిలీ వాళ్ళు. ఆ అబ్బాయి పుట్టాక దాదాపుగా ఒక 2 డేస్ కళ్ళు విప్పి చూడలేదు. సో, వీళ్ళు మెడిటేటర్స్ కాబట్టి కంగారు పడకుండా అలా వదిలేశారు. థర్డ్ డే తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయారు. కాబట్టి కంగారు పడకుండా జస్ట్ ఏంటి అంటే, వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉండడం, చేస్తూ ఉండాలి. సో, వాళ్ళు ఏది చేసినా కూడా అంటే టెస్ట్‌లు చేస్తారు డాక్టర్స్ హడావుడి చేస్తారు కాదనట్లేదు. కానీ యాజ్ ఏ మదర్, యాజ్ ఏ ఫాదర్ మీరు చేయాల్సిందేంటంటే, ఏం పర్వాలేదు అనే ఒక ధైర్యంతో వాళ్ళకి చక్కటి సజెషన్స్ ఇస్తూ, ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ ఉండడం అన్నమాట. దాని తర్వాత ఇంకా బిడ్డ పుట్టినంక మనం సాధారణంగా ఏమనుకుంటాము అంటే 3 మంత్స్ వరకు వాళ్ళు పాకలేరు అనుకుంటాము. కానీ చూడండి, ఒక లేగ దూడ పుట్టగానే నడుస్తుంది. ఒక చేప పిల్ల పుట్టగానే ఈదుతుంది. మరి ఒక మనిషి ఎందుకు అలా చేయలేడు అని అనుకుంటున్నామంటే, మన యొక్క పరిమితమైన నమ్మకాల వలన, మన నమ్మకపు వ్యవస్థ వలన. అలా కాకుండా స్క్రాలింగ్ షీట్ అని దొరుకుతదండి. దాన్ని తీసుకొచ్చి బిడ్డని పుట్టినంక 12 గంటల్లోపు ఆ షీట్ మీద 12 నెక్స్ట్ డే కానివ్వండి, లేదా థర్డ్ డే కానివ్వండి, అంటే వితిన్ డేస్‌లో 1 ఆర్ 2 డేస్‌లోనే ఆ స్క్రాలింగ్ షీట్ మీద బోర్లా పడుకోబెట్టి, ఇట్లా ఎనక ఇలా సపోర్ట్ ఇచ్చినప్పుడు, ఆ బిడ్డ చాలా త్వరగా పాకడం నేర్చుకుంటాడు. కాపోతే ఆ టైంలో చాలా విపరీతంగా ఏడుస్తారు. దాన్ని భరించేంత శక్తి, ఆ యొక్క నాలెడ్జ్ పేరెంట్స్ ఇద్దరికీ ఉండాలి. కానీ దానివల్ల ఏమవుతది అంటే స్ట్రాంగ్‌గా అవుతారు బాడీ పరంగా. నెక్స్ట్ శ్వాస అనేది చాలా బాగా డెవలప్ అవుతుందనమాట. ఆ టైంలో అలా గనక ధైర్యం చేసి చేయగలిగితే. అప్పుడు చాలా త్వరగా వాళ్ళు క్రాలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. వితిన్ డేస్‌లోనే స్టార్ట్ చేస్తారు. అయితే అది ఎక్కువ సేపు ఉంచొద్దు. జస్ట్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ కంటే ఎక్కువగా ఉంచొద్దు. చాలా విపరీతంగా ఏడుస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. ముందు చెప్పాలి. నాన్న ఇప్పుడు నిన్ను క్రాలింగ్ చేయడానికి ఇలా పడుకోబెడతాము. నీలో చాలా ఎనర్జీ ఉంది. నువ్వు చాలా చక్కగా క్రాలింగ్ చేయగలుగుతావు. నీకది నేర్పించడానికి ఇలా చేస్తున్నాము. దీనివల్ల నీకు బాడీ స్ట్రెంథెన్ అవుతుంది. నీలో మంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతది అనే అవేర్‌నెస్ వాళ్ళకిచ్చి, వాళ్ళని ప్రిపేర్ చేసి, దాని తర్వాత ఆ క్రాలింగ్ షీట్ మీద పడుకోబెట్టి, వాళ్ళకి ఎనక సపోర్ట్ ఇచ్చి, అదొక ట్రైనింగ్ లాగా రోజుకి 1 ఆర్ 2 టైమ్స్ అలా ఒక 3, 4 డేస్ చేసే లోపే వాళ్ళకి క్రాలింగ్ అనేదొస్తుంది. ఈ యొక్క స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతుంది. ఇది చాలా చక్కగా ప్రాక్టీస్ చేయించొచ్చు. నెక్స్ట్ ఒక 15 డేస్ వచ్చినప్పటి నుంచే వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించొచ్చు. ఇది వినడానికి కొత్తగా ఉంటది. కానీ చాలా త్వరగా నేర్చుకుంటారు వాళ్ళు స్విమ్మింగ్ అనేది. సో, కాకపోతే ఏంటంటే దానికి ట్రైనింగ్ ఉంటదండి. జస్ట్ క్లాస్‌లో విని వెంటనే వాళ్ళని టబ్‌లో పడేసి నువ్వు స్విమ్ చేయమంటే వాళ్ళు చెయ్యరు.
ఎలా పట్టుకోవాలి, దానికి క్యాప్స్ వేరే దొరుకుతాయి, ఆ క్యాప్స్ తేవడము, దానికి పేరెంట్స్కి ట్రైనింగ్ అనేది ఉంటుంది, వాళ్ళని ఎలా పట్టుకోవాలి అనేది, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. ఒక చిన్న టబ్లో, అంటే స్విమ్మింగ్ పూల్ ఉండాలా, స్విమ్మింగ్ పూల్లో వదిలేయాలంటే కాదు, ఒక చిన్న టబ్లో వాటర్, ఆ వాటర్ కూడా ఆ టైంలో ఆ వెదర్ని బట్టి ఎన్ని డిగ్రీస్ వేడితో ఉండాలి వాటర్, ఇదంతా కూడా మీకు ఆ ట్రైనింగ్లో చెప్తారు. ఆ ట్రైనింగ్ ఎస్ఎస్వై వాళ్ళైతే అప్పుడు ఆ ట్రైనింగ్ క్లాసెస్ ఉండేవి, ఇప్పుడు ఎక్కడున్నాయో నాకు తెలీదు. సో ఆ ట్రైనింగ్ తీసుకున్న పేరెంట్స్ అయితే అది కూడా ధ్యానులైతేనే ధైర్యం చేయగలుగుతారు. ధైర్యం చేస్తే మాత్రం చాలా ఈజీగా వితిన్ డేస్‌లోనే, 1 డేలోనే, లేదా ఫస్ట్ టైమే వాళ్ళు చక్కగా స్విమ్మింగ్ అనేది చేయగలుగుతారు. చూడండి, ఒకళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత స్విమ్ చేయాలి అంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి భయం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. కానీ పిల్లలకి మీరు గనక స్విమ్మింగ్ నేర్పించగలిగితే చాలా త్వరగా నేర్చుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, పిల్లలకి 4 ఇయర్స్ వచ్చే లోపే ఎంత నాలెడ్జ్‌ని వాళ్ళు గెయిన్ చేయగలుగుతారంటే, ఒక 80 ఇయర్స్ లైఫ్ టైమ్ అనుకోండి. 4 ఇయర్స్ వచ్చేలోపు 40 ఇయర్స్‌కి ఎంత నాలెడ్జ్‌ని వాళ్ళు గెయిన్ చేయగలుగుతారో, అంత జ్ఞానాన్ని వాళ్ళు తీసుకునే కెపాసిటీ వాళ్ళకుంటది. అంటే ఆ యొక్క మైండ్ అనేది 4 ఇయర్స్ వరకు ప్రతి దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటది. అంటే ఎన్‌సైక్లోపీడియా అనేది వినే ఉంటారు. ఒక ఎన్‌సైక్లోపీడియా అనే దాన్ని చదవడానికి మామూలుగా పెద్దవాళ్ళకైతే ఇయర్స్ పడతది. అలాంటి ఎన్‌సైక్లోపీడియాలు 4 అయినా కూడా చదివే కెపాసిటీ, అర్థం చేసుకునే కెపాసిటీ 4 ఇయర్స్ లోపు పిల్లలకుంటది. 10 భాషలు ఈజీగా నేర్చుకునే సామర్థ్యం వాళ్ళలో ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ కెపాసిటీ అంతుంటది. దాన్ని మీరు ఎంత యూజ్ చేస్తారు అనేది మీ మీద ఆధారపడి ఉంటది. సో, పిల్లలకు కావాల్సింది ఓన్లీ ఫుడ్ మాత్రమే కాదు. ఓన్లీ పాలిచ్చామా, స్నానం చేయించామా, పడుకోబెట్టామా కాదు. వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఇచ్చామనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే మరి లాంగ్వేజెస్ ఎలా నేర్పిస్తారండి అంటే, మీకు తెలిసిన అన్ని లాంగ్వేజెస్‌తో వాళ్ళని కమ్యూనికేట్ చేస్తూ ఉండడమే. చూడండి, ఇప్పుడు మన మాతృభాష తెలుగు అంటే వాళ్ళకి ఎవరు నేర్పించక్కర్లేదు. ఆటోమేటిక్‌గా తెలుగు మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడుతున్నారు? మీరు ఇంట్లో తెలుగు మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి, వాళ్ళకి ఆ తెలుగు అనేది మాతృభాష. తెలుగు ఆటోమేటిక్‌గా రాయడం రాదు, చదవడం అనేది, మాట్లాడడం అనేది ఈజీగా వచ్చేస్తది. అంటే ఏంటి? అలాగే మీరు హిందీ, ఇంగ్లీష్, మీకు ఏ భాషలైతే వచ్చో, ఆ అన్ని భాషల్లో వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు అన్నీ కూడా వాళ్ళకి మదర్ లాంగ్వేజ్ లాగా అయిపోతాయి. అంటే మినిమమ్ ఒక 4, 5 లాంగ్వేజెస్ మీద వాళ్ళకి అవేర్‌నెస్‌ని మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇది చాలా మంది పేరెంట్స్‌కి తెలియదు. కాబట్టి దీన్ని చాలా ఈజీగా, అంటే వాళ్ళకి ఫస్టే మనం బేసిక్ నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉన్నాము. అలాగే ఫ్లాష్ కార్డ్స్ అంటారు. ఈ కార్డ్స్‌ని మనకు కావాలి అంటే తెప్పించుకోవచ్చు, లేదా తయారు చేసుకోవచ్చు. సో, కార్డ్ సైజ్ ఎంతుండాలి అవన్నీ కూడా ఉంటాయి. వాటిలల్లో ఆల్ఫాబెట్స్, వాటిలో మనము వర్డ్స్ కానివ్వండి, నంబర్స్ కానివ్వండి, నంబర్స్ అయితే డాట్స్ రూపంలో పెడతారు. అలాంటి వర్డ్స్‌ని వాళ్ళకి రోజు ఇలా చూపిస్తూ ఉండొచ్చనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ అనుకోండి. వెజిటబుల్ నేమ్స్, లేదా ఫ్రూట్ నేమ్స్, లేదా స్టార్ నేమ్స్, అంటే గ్రహాల పేర్లు. అలా ఏదైనా సరే అలా తయారు చేసుకొని వాళ్ళకి ప్రతిరోజు ఒక 5 ఆర్ 6 చూపించడము. అలా ఒక్కొక్క 6 వర్డ్స్ చూపించారనుకోండి, ఒక వారం రోజులు ఆ 6 మళ్ళా ఇంకొక 4 వర్డ్స్, 4 వర్డ్స్, 4 వర్డ్స్ అలా యాడ్ చేస్తూ ఉండడము. అది కూడా ఏంటంటే గంటల త్వరబడి అవసరం లేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ సరిపోతుంది. వాళ్ళని ఇలా పడుకోబెట్టేసి ఇలా చూపిస్తూ ఉండాలి. అంటే వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి వచ్చా? రాదా? వాళ్ళు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా అసలకి అనేది అవసరం లేదండి. ఎక్కడ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వాళ్ళకి అవేర్‌నెస్‌ని క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. సో, దాని తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతదో అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ ఈక్వల్ టు కంప్యూటర్ మైండ్‌లో మీరు ఫీడ్ చేస్తూ వెళ్తున్నారు. ఆ నాలెడ్జ్ అంతా కూడా. అది ఆటోమేటిక్‌గా
వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు డౌన్లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి 4 ఇయర్స్ వరకు స్కూల్కి పంపించట్లేదు కాబట్టి ఏమి నేర్పించము అనేది కరెక్ట్ కాదు. 4 ఇయర్స్ లోపు పిల్లలకి మీరు ఎంత నేర్పిస్తే అంత నేర్చుకునే కెపాసిటీని కలిగి ఉంటారు. మనం కూడా ఈ మధ్య చాలా వీడియోస్ వైరల్ అవ్వడం చూస్తూ ఉన్నాము. చాలా చిన్న పిల్లలు భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారని, లేదా ఇన్ని దేశాలను గుర్తుపడుతున్నారని, లేదా ఇన్ని వర్డ్స్ చెప్తున్నారు అని. ఇవన్నీ ఎలా చెప్తున్నారు అంటే ఆ పేరెంట్స్ వాళ్ళకది నేర్పిస్తున్నారు. నేర్చుకునే కెపాసిటీ పిల్లల్లో ఉంటుందనే యొక్క సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, రోజుకొక 10-15 మినిట్స్ టైంని గనక ఇవ్వగలిగితే, వాళ్ళకి ఇవన్నీ కూడా మీరు ఫ్లాష్ కార్డ్స్ తయారు చేయించి చూపించడం అనేది చేయొచ్చు. మీకు తయారు చేయాలి అంటే ఈ మెథడ్‌లో మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటి నుంచే ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. లేదా ఇప్పుడు మార్కెట్‌లో కూడా చాలా బుక్స్ కానివ్వండి, కార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అవి తెచ్చి పెట్టుకుంటే వాటిని మనం ఫాలో అవ్వచ్చు. ఇలా ఫాలో అవుతున్న పిల్లల్లో చాలా డిఫరెన్స్ మనం చూస్తామండి. వేరే పిల్లలకి, ఈ పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటది. దాంతో పాటు సంగీతాన్ని నేర్పించడము, డాన్స్ నేర్పించడము, భగవద్గీత శ్లోకాల గురించి డాన్స్ అంటే నేర్పించలేరనుకోండి. జస్ట్ చూపిస్తూ ఉండొచ్చు వాళ్ళకి. అంటే వాళ్ళు బేసిక్‌గా దాన్ని చాలా త్వరగా అట్రాక్ట్ అవుతారు. చాలా త్వరగా నేర్చుకునే కెపాసిటీ వాళ్ళలో ఉంటుంది. ఆ కెపాసిటీ ఉన్నది అని తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్పు. నేర్పించడం సెకండ్ స్టెప్. సో, అలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయించొచ్చు ఫ్రెండ్స్. మీ పిల్లలు ఇంకా ఏంటంటే బాడీ డెవలప్ అవ్వడానికి రకరకాల ఎక్సర్‌సైజెస్ వాళ్ళకి ప్రాక్టీస్ చేయించొచ్చు. ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయించొచ్చు అని కూడా ఆ యొక్క సూపర్ కిడ్స్ బుక్‌లో రాయడం జరిగింది. సో, అవన్నీ కూడా మనము ప్రాక్టీస్ చేయిస్తూ ఉండొచ్చు. ఆహ్, మేడం టైమ్ అయిందా? 15 మినిట్స్ ఉంది మేడం. ఓకే. ఎవరైనా డౌట్స్ అలాంటివి ఏమన్నా అడుగుతారా? కంటిన్యూ చేయమంటారా? మేడం మీరేమైనా చెప్పాలంటే చెప్పండి మేడం. లేకపోతే Q&A తీసుకుందాం మేడం. యాహ్! ఓకే ఫ్రెండ్స్. సో, ఇది బ్రీఫ్‌గా ఈ యొక్క ధ్యాన మాతృత్వము అనే యొక్క జ్ఞానము ఏంటంటే, నేను దీని ద్వారా చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి యొక్క అవేర్‌నెస్ అవసరము. ఏంటి అంటే, కడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి అన్నీ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో, అప్పటి నుంచే మనం వాళ్ళతో మాట్లాడొచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు అనేది ఫస్ట్ స్టెప్ అవుతే, సెకండ్ ఏంటంటే పుట్టిన డే నుంచి ఫస్ట్ డే నుంచే వాళ్ళకన్నీ క్రాలింగ్ చేయించొచ్చు. 15 డేస్ నుంచి స్విమ్మింగ్ నేర్పించొచ్చు. దాని తర్వాత వితిన్ 4 ఇయర్స్ లోపు 10 లాంగ్వేజెస్‌ని మీకు 10 లాంగ్వేజెస్ నేర్చుకునే కెపాసిటీ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి అట్‌లీస్ట్ మీకు తెలిసిన అన్ని లాంగ్వేజెస్‌ని వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉండడము. ఇవన్నీ ప్రాక్టీస్ చేయించడం వలన వాళ్ళలో సహజంగా ఉన్న యొక్క నాలెడ్జ్‌ని మీరు పెంచిన వాళ్ళవుతారు. దాంతో పాటు ఇంకా చిన్న పిల్లల పేరెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరితో కలవలేకపోతున్నారు. లేదా అన్నీ షేర్ చేయలేకపోతున్నారు అని ఉందనుకోండి. దీన్ని స్లీపింగ్ సజెషన్స్ అంటామనమాట. అంటే ఈ స్లీపింగ్ సజెషన్స్ ఎలా ఇవ్వాలి అంటే బిడ్డ పడుకున్నప్పుడు కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్ అనేది వర్క్ చేస్తూ ఉంటది. సో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే ఫీడ్ చేస్తారో అది ఇంప్లిమెంటేషన్ అనేది చాలా స్పీడ్‌గా అవుతుంది. ఆ టైం అనేది ఆ 5 ఆర్ 10 మినిట్స్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే బిడ్డ పడుకోగానే మీరు ఏదైతే వాళ్ళకి నేర్పించాలి అనుకుంటున్నారో దాన్ని 15-20 టైమ్స్ రిపీటెడ్‌గా చెప్తూ ఉండాలి. అలా ఒక్కదాన్ని ఒక 10 డేస్ చెప్పాలన్నమాట. 10-15 డేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేరింగ్ నేర్పించాలి అనుకోండి. నాన్న షేరింగ్ చేయడం అనే దానివల్ల షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. షేరింగ్ అనేది చాలా మంచి క్వాలిటీ. నువ్వు చాలా చక్కగా షేరింగ్ చేయాలి. అంటే ఎప్పుడు కూడా ఎలా చెప్పాలి అంటే పాజిటివ్‌గా చెప్పాలి. దాన్ని చాలా ఆళ్ళు అర్థమయ్యేటట్టుగా చెప్పాలన్నమాట. చిన్న సెంటెన్సెస్‌లో పాజిటివ్‌గా చెప్తూ ఉండాలి. అది బిడ్డ పడుకోగానే. అయితే చెప్పడం చాలా కష్టమండి. బిడ్డ పడుకున్నప్పుడు మాకేదో పనుంటది, చేస్తది.
ఆ టైంలో ఎలా చెప్తాము అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ వాయిస్తో రికార్డ్ చేయండి. ఒక 15-20 టైమ్స్ మీ వాయిస్తో మీరు మీ పాపలో ఏదైతే క్వాలిటీ నేర్పించాలి అనుకుంటున్నారో ఆ క్వాలిటీ ఆల్రెడీ నువ్వు ఆ క్వాలిటీతో ఉన్నావు అని వచ్చేటట్టుగా రికార్డ్ చేసి 20 డేస్ అట్లీస్ట్ మినిమం వాళ్ళు పడుకోగానే దాన్ని ఆన్ చేయండి. మిరాక్యులస్‌గా వాళ్ళకది అడాప్ట్ చేసేసుకుంటారు. సో, అది చాలా సింపుల్. అది చాలామంది పేరెంట్స్ ట్రై చేసి సక్సెస్ అయ్యారు కూడా. కాకపోతే చేసే ముందు ఆలోచించండి. గన్ షాట్ లాగా అదే వాళ్ళు చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సజెషన్ ఇచ్చే ముందు తెలిసిన వాళ్ళని మీరు అడగండి. మేడం ఈ సజెషన్ మా బాబుకి, మా పాపకి ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ఈ వర్డ్స్‌లో ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? అనే సజెషన్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నువ్వు ఎవరికి అందరికి ఇవ్వాలి అని చెప్పొచ్చు. లేదు పక్కలో మూత్రం పోస్తున్నారనుకోండి. నువ్వు పక్కలో మూత్రం పొయ్యొద్దు, పొయ్యొద్దు, పొయ్యొద్దు అంటే వాళ్ళు ఏమి తీసుకుంటారు? మూత్రము అనే దాన్నే తీసుకుంటారక్కడ. సో, అక్కడ నెగెటివ్ అనేది చెప్పకూడదు. సో, నువ్వెక్కడ చెయ్యాలి చెప్పొచ్చు. నువ్వు బాత్రూమ్‌లోనే టాయిలెట్‌కి వెళ్ళాలి అని చెప్పాలి తప్పితే, నువ్విక్కడ చెయ్యకూడదు అని చెప్పకూడదు. అంటే ఎక్కడ కూడా నెగెటివ్ రాకూడదు. పాజిటివ్‌గా చెప్పాలి. అదే వాయిస్‌తో తల్లి వాయిస్ తోటి చెప్తే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. సో, ఈ స్లీపింగ్ సజెషన్స్ వలన మీరు మీ బేబీలో ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ వాళ్ళు అడాప్ట్ చేసుకునేటట్టుగా చేయొచ్చు. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా ఎవరికైనా చక్కగా డౌట్ చెప్పారు మేడం ఈరోజు క్లాస్. ఆ దివ్య ఓకే. మాతృత్వం దాని గురించి కొన్ని అంటే క్రాలింగ్ అనేది అంటే ఇప్పుడు చాలా మందికి వింటూ ఉన్నాను మేడం. అంటే ఎక్కువ మంది ఇప్పుడు పుట్టిన తర్వాత చాలా టైం పడుతోంది. మాటలు రావాలన్నా కానీ, లేకపోతే పాకాలన్నా, బోర్ల పడాలన్నా కూడా చాలా టైం పడుతోంది అని అంటూ ఉన్నారు. అంటే అది లోపల పేరెంటింగ్‌లో వాళ్ళు స్ట్రెస్ తీసేసుకొని అది పక్క వాళ్ళు అనడం వల్ల, వీళ్ళు అనడం వల్ల అది పిల్లలకి కూడా అలానే అంటే మీరిందాక అన్నట్లుగా మూత్రం అంటే యూరిన్ అనేది బెడ్ మీద పోయొద్దు అనేది నెగెటివ్. అలానే ఇదనేది నెగెటివ్‌గా ట్యూన్ చేసేస్తూ ఉన్నారు మేడం. అంటే యెస్. చాలా కొత్త పాయింట్స్ అనేది ఈరోజు నేను తెలుసుకున్నాను మేడం. ఆ బోర్డ్స్ స్క్రాలింగ్ బోర్డ్స్ దాంతో పాటు ఇట్లా మ్యూజిక్‌తో పెట్టి ఏదైతే మార్చాలి అని అనుకుంటున్నామో సజెషన్‌గా తీసుకొని దాన్నొక రికార్డింగ్ లాగన్నా కనీసం పెట్టి అది నిద్రపోయినప్పుడు చెప్పడం అని ఇలా చాలా కొత్త పాయింట్స్ అనేది తెలుసుకున్నాను మేడం. కానీ నాకిక్కడ ఒక డౌట్ ఉంది మేడం. అంటే నేను ఒకానొక వీడియో చూసినప్పుడు అట్లాగా 3 ఇయర్స్, 4 ఇయర్స్ లోపల పిల్లలకి ఎందుకింత ఓవర్ స్ట్రెస్ చేసేసి ఇన్ని నేర్పించాలనుకుంటున్నారు? వాళ్ళొచ్చిన తర్వాత ఎలాగో నేర్చుకుంటారు కదా! వాళ్ళనిప్పుడే ఎందుకు అంటే ఓవర్ కాంప్లికేట్ చేస్తున్నారు థింగ్స్ అని జెప్పని ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో అడగడం జరిగిందనమాట. అప్పుడు గుడ్. అవును గుడ్. ఇది గూడా నిజమే కదా! అని అనిపిచ్చింది మేడం. దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను యాహ్! మేడం. ఎందుకంటే చూడమ్మా మనిషి యొక్క మైండ్ అనేది 4 ఇయర్స్ వరకు చాలా బాగా వర్క్ చేస్తదనమాట. అంటే అంత మెమరీ పవరు, అంత కాన్సంట్రేషను అంత ఉంటుంది. 4 ఇయర్స్ తర్వాత మీరు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని వాడకుండా అక్కడ పక్కన పెట్టేశారనుకోండి ఏమవుతుంది? కొన్ని రోజులకి రెస్ట్ పడుతుంది. పనికి రాకుండా అవుతుంది కదా! అలాగే మైండ్‌ని కూడా అవును దాన్ని మేడం. వాడకుండా 4 ఇయర్స్ వరకు పక్కన పెట్టేసినప్పుడు, ఆ యొక్క షార్ప్‌నెస్ అనేది తగ్గిపోతదనమాట. యాక్చువల్‌గా వాళ్ళు రెడీగా ఉంటారు పుట్టిన డే నుంచి. 1 డే నుంచే వాళ్ళు ఆ నాలెడ్జ్‌ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అది మనకు తెలియక 4 ఇయర్స్ వరకు పడుకోబెట్టేసి, దాని తర్వాత రబ్ చేస్తూ ఉన్నామనమాట. సో, వాళ్ళు 50% అక్కడ బ్రెయిన్ సెల్స్ అనేవి డెడ్ అయిపోయి ఉంటాయి. అంటే ఏదైతే నాలెడ్జ్ తీసుకోవాలో, ఆ యొక్క సెల్స్ అనేవి అప్పటికి పనిచేయడం చాలా వరకు ఆగిపోతాయి. కాబట్టి అదొక్కటే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనిషి యొక్క మైండ్ సామర్థ్యం ఎంతుంటది, దాంట్లో ఎంత కెపాసిటీని మనము యూజ్ చేస్తున్నాము అంటే, చాలా లెస్ కెపాసిటీని మనం యూజ్ చేస్తున్నాం. 4% కూడా మన మైండ్‌ని మనం యూజ్ చేయట్లేదు. అది మనమే కాదు ఐన్‌స్టీనే చెప్పాడు. అంత శాస్త్రవేత్తనే నేను 4% యూజ్ చేస్తున్నాను అని చెప్పాడు. అంటే ఇంక మనమెంత యూజ్ చేస్తున్నాము? సో, మన పిల్లల యొక్క సామర్థ్యం అంత ఉంటది. దాన్ని మనం అర్థం చేసుకొని, డే 1 నుంచే మనం చేయడం వలన వాళ్ళలో షార్ప్‌నెస్ అనేది డెవలప్ అవుతుంది. చెప్తున్నాను కదా! 10 లాంగ్వేజెస్ నేర్చుకునే కెపాసిటీ వాళ్ళ మైండ్‌కుంటది. ఎవరైనా మీరు బాగా పని చేయగలిగిన వాళ్ళని మీరే పని చెయ్యొద్దు అని జెప్పేసి ఏసీ రూమ్‌లో కూర్చోబెట్టి 3 పూట్ల ఫుడ్ ఇచ్చేసి చూడండి. వాళ్ళెలా ఫీల్ అవుతారు?
హ్యాపీగా ఫీల్ అవుతారా వాళ్ళు? మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అనుకోండి, 4 రోజులు ఏ పని చేయకుండా ఉండమంటే వాళ్ళు ఏమంటారు? నేను ఉండలేనమ్మా, నా వల్ల కాదు అవును అంటారు. మేడం. ఎందుకు అంటే వాళ్ళకి ఆ పని చేస్తుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా నేర్పిస్తుంటేనే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నేర్పించడం అనేదే కరెక్ట్ అనమాట. అక్కడ ఓవర్ స్ట్రెస్ ఇవ్వట్లేదు. అంటే మనం రోజు మొత్తము నేర్పించట్లేదు. ఒక 5 ఆర్ 10 మినిట్స్ టైంలో రోజుకొక 6 కార్డ్స్ ఆర్ 10 కార్డ్స్, 6-10 కార్డ్స్, అంతకంటే ఎక్కువ కాదు. టైం కూడా 5-10 మినిట్స్, అంతకంటే ఎక్కువ కాదు. అది కూడా మనం స్టార్ట్ చేయగానే వాళ్ళు ఏడ్చారు అంటే అప్పుడు ఆపేసేయాలి. అంటే వాళ్ళ మూడ్‌ని బట్టే మనం నేర్పించాలి. ఒకవేళ వాళ్ళకి ఇలా చూపించగానే వాళ్ళు ఇలా కొంతమందికి పక్కన తోసేస్తారు పిల్లలు. అప్పుడు ఆపేసేయాలి. మళ్ళీ వాళ్ళు రిలాక్స్ అయిన తర్వాతనే జస్ట్ చూయించాలి. ఎక్కువ టైం కాదు, వాళ్ళకి ఇష్టం లేకుండా కాదు. మళ్ళీ అది కూడా టెస్ట్‌లు చేయకూడదు. అంటే నేను నేర్పించాను వారం రోజుల నుంచి, వీడు నేర్చుకున్నాడా లేదా, పక్కింటి ఆంటీ రాగానే ఒకసారి చూపిచ్చి, ఎదురింటి అంకుల్ రాగానే ఇంకోసారి చూపిచ్చి, వాళ్ళేమి మీ యొక్క ప్లే కాదు. ప్లే టాయ్స్ కాదవి. వాళ్ళని ఎగ్జిబిట్ చేయకూడదు. అది కరెక్ట్ కాదు. అక్కడ స్ట్రెస్ ఇవ్వకూడదు. స్ట్రెస్ ఇవ్వడము అంటే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసి, వాళ్ళకి టీవీలో ఇచ్చేసి, ఎక్కడో ఇచ్చేసి ఇది ఎగ్జిబిట్ చేయడము. ఇక్కడ మేమేం చెప్తున్నాము, జస్ట్ అవేర్‌నెస్ ఇస్తున్నాం ఇక్కడ అంతే. పరిచయం చేస్తున్నాం పిల్లలకి. ఓకే. వీళ్ళందరూ ఈ ఫోటోస్ ద్వారా కూడా పరిచయం చేయొచ్చు. ఈయన మీ తాత, మీ పెద్దనాన్న, మీ అమ్మ, మీ నాన్న, మీ మామయ్య వీళ్ళిక్కడుంటారు. ఆ ఫోటోస్ చూపిస్తూ మనకి 'సిసింద్రి' మూవీ అని అప్పట్లో వచ్చింది. అప్పుడు మీరున్నారో లేదో. ఆ మూవీలో చూపిస్తాడు క్లియర్‌గా. అంటే ఆ ఫోటోస్ చూపిస్తూ ఉంటే వాళ్ళు రియల్ అవును. లైఫ్‌లో మళ్ళీ వాళ్ళని కలిసినప్పుడు వీళ్ళు ఈజీగా వాళ్ళతోటి మింగిల్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఫీడ్ అయిపోయింది. ఓకే. వీళ్ళ తాతయ్య, వీళ్ళ నానమ్మ, వీళ్ళ అమ్మమ్మ, వీళ్ళు వీళ్ళు అని. ఇప్పుడంటే వీడియో కాల్స్ వచ్చాయి, మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్‌గా అది మెథడ్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, జస్ట్ వాళ్ళకి పరిచయం చేస్తున్నాము. ఎగ్జామ్‌లు పెట్టి పాస్ చేయడము ఇవి చేయట్లేదు. ఓకే మేడం. మేడం నాకు ఇంకో 2 క్వెషన్స్ ఉన్నాయి మేడం. ఇంకొకటి, అడగండి మీరు తల్లి. సోల్ అనేది చేసుకొనొస్తారు. మనం ఇన్వైట్ చేస్తే అని అంటారు కదా మేడం. ఆ వచ్చే సోల్ అనేది ఎప్పుడు కూడా, అంటే ఆ పేరెంట్స్ యొక్క ఆ సోల్ లెవెల్‌కి తగ్గట్టుగానే వస్తారా? లేకపోతే ఆ పేరెంటింగ్ లెవెల్, అంటే మదర్ ఆర్ ఫాదర్ ఉండే ఆ సోల్ లెవెల్ కన్నా హైయ్యర్ వస్తారా మేడం? వచ్చే యాక్చువల్‌గా సోల్స్ వస్తే అనేవి. 2 ఉంటాయి. ఒకటేంటంటే కర్మ రిలేషన్ ఉంటది. ఫస్ట్ కర్మ రిలేషన్ ఉంటది. నెక్స్ట్ మన యొక్క డిజైర్ కూడా ఉంటది. సో మనము ఎలాగంటే ఇచ్చే రిలేషను, తీసుకునే రిలేషన్. కొంతమంది మనకి సేవ చేసే వాళ్ళుంటారు. కొంతమంది మనతో చేయించుకునే వాళ్ళుంటారు. ఆల్రెడీ బాకీ కర్మను బట్టే పిల్లలు. తీర్చుకునే రుణాలు, నేర్చుకునే పాఠాలే పిల్లలు. సో, ఆ సోల్ లెవెల్ అనేది ఇప్పుడు ఒక మహారాజైతే గొప్పవాడు, ఒక బిచ్చగాడైతే తక్కువ అని మనం చెప్పలేం కదా! బిచ్చగాడుగా ఉండి వాడు నేర్చుకోవాలి అనుకుంటే, బిచ్చగాడుగా ఉంటే ఎంతో నేర్చుకుంటాడు. మహారాజుగా ఉన్నా ఏమీ నేర్చుకోని జన్మలు కూడా ఉండొచ్చు. అక్కడ ఉన్న ఎవరి ద్వారానా రాజ్యపాలన జేయొచ్చు. లేదా రాజ్యాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా! కాబట్టి అక్కడ దేన్ని బట్టి మనం చెప్తాము అంటే, ఆ యొక్క స్థాయిని బట్టి కాదు. కాబట్టి అక్కడ లెవెల్ అనేది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు నేర్చుకునే పాఠాలకు తగినట్లుగా వాళ్ళొస్తారనమాట. అయితే ఈ క్వాలిటీస్ అనేవి మనము వాళ్ళకి చెప్తున్నాము. ఓకే. నీలో ఇంత ప్రేమతత్వం ఉండాలి, ఉంటుంది. నువ్వు ఇంత నాలెడ్జ్‌తో ఉంటావు. ఒక హనుమంతుడిలాగా బలంగా ఉంటావు అని మనం వాళ్ళకి అంత ఉంటది అని చెప్తున్నాం అక్కడ అంతే. సో, అది దాన్ని యాక్సెప్ట్ చేస్తారక్కడ. ఓకే. ఇంకొక ఓకే క్వెషన్ మేడం. ఏదో అన్నాం? ఆ! ఆ! మేడం. అంటే ఇప్పుడు మామూలుగా ఒక సోల్ అనేది ఏ లైఫ్ పర్పస్ మీద వస్తోంది. ఇక్కడ మనము ఎడ్యుకేషన్ అని జెప్పని, అదని, ఇదని జెప్పని వాళ్ళని డైవర్ట్ చేస్తే, వాళ్ళ యొక్క ప్రణాళిక అనేది అక్కడ డైవర్ట్ అయిపోయి, అక్కడ చేయాల్సింది అది గమ్యానికి చేరుకోలేరు గదా మేడం. సో, వాళ్ళ ఒక లైఫ్ పర్పస్ అనేది మనకేదైనా ఏ రకంగా అయినా గూడా తెలుస్తుందా? ఒక ఇంటిమేషన్‌గా కానీ, లేకపోతే ఎలా ఎలా దాన్ని తెలుస్తుంది తెలుసుకోవాలి? అనంటే త్రూ మెడిటేషన్. మనం 7 ఇయర్స్ లోపు వాళ్ళకి మెడిటేషన్ అనేది చక్కగా అలవాటు చేయగలిగితే, వాళ్ళు సరియైన దారిలోనే వెళ్తారు. కాకపోతే అది మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 'సచిన్ టెండూల్కర్' ఉన్నాడనుకోండి. ఆయన 10థో, ఇంటరో ఫెయిల్ అయ్యాడు. అంటే ఇక దేనికి పనికిరాడని తండ్రి డిసైడ్ అయిపోయి కొట్టి, తిట్టి చేసి అదే పనిగా వాడిని రుద్దేసి స్కూల్లోకే పంపిస్తుంటే
అక్కడ ఏమి వచ్చేది కాదు. ఓకే, నీకు గ్రౌండ్కి వెళ్ళాలా, ఆడుకోవాలా, నీకు ఇది ఇష్టమా, ఓకే నాన్న అని వాళ్ళ నాన్న ఎప్పుడైతే ఎంకరేజ్ చేశాడో ఇప్పుడు ఆయన టెండూల్కర్ అని అందరికీ ప్రపంచానికి తెలిసింది. అవునా? అవును అంటే మేడం. అక్కడ పేరెంట్స్ అనేది ఎలా ఉండాలి అని అంటే, ఇది ఒక్కటే దారి, ఇలా వెళ్తేనే షైన్ అవుతారు అనేది కాదు కదా. ఇప్పుడు చదువుకుంటేనే షైన్ అవుతారు, ఇంజనీరింగ్ చేస్తేనే పైసలు వస్తాయి, డాక్టర్ అయితేనే కరెక్ట్ అనేది కరెక్ట్ కాదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏది అవ్వడానికి వచ్చారో అది అవ్వనివ్వాలి. మందార పువ్వు బాగానే ఉంటుంది, మల్లె పువ్వు బాగానే ఉంటుంది, కానీ మల్లె పువ్వు మందార పువ్వుగా మారమంటేనే కష్టం. కాబట్టి దేనిది సువాసన దానిదే, దేని అందం దానిదే. ఇప్పుడు బుద్ధుడి యొక్క తండ్రి ఏం చేశాడు? ఆయనను బుద్ధుడు అవ్వకుండా ఉండడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు, కానీ లాస్ట్‌కి ఆయన బుద్ధుడే అయ్యాడు. అంటే ఫైనల్‌గా డెస్టినేషన్ అనేది ఆయన రీచ్ అయ్యాడు. ఎందుకంటే ఆయన సోల్ లెవెల్ అది కాబట్టి. ఇప్పుడు నువ్వన్నట్టుగా ఎప్పుడైతే డైవర్ట్ చేస్తారో అప్పుడు జన్మలు వేస్ట్ అయిపోతాయి. వాళ్ళకి ఒకవేళ ప్రాపర్ లైఫ్‌లో వాళ్ళు సక్సెస్ సాధించినా కూడా యాక్చువల్ లైఫ్‌లో వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు. సాధిస్తారు. ఒక డాక్టరో, యాక్టరో అవ్వచ్చు. పెళ్ళాము, పిల్లలు, ఆస్తి, పాస్తులు అన్నీ ఉండొచ్చు. కానీ వాళ్ళలో డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది చేయట్లేరు కాబట్టి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే యాజ్ ఏ పేరెంట్ వాళ్ళకి ధ్యానం నేర్పించడం అనేది, ధ్యానం ప్రాక్టీస్ చేయిస్తే చాలు. దాని తర్వాత వాళ్ళకి వాళ్ళే అదే దారిలో వెళ్తారు. మనం చేయాల్సింది అదొక్కటే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా డౌట్స్ క్లారిఫై చేశారు మేడం. అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ సెషన్. థ్యాంక్ మేడం యూ. అందరికి అన్మ్యూట్ ఇచ్చున్నానండి. మేడంతో ఏదైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. చాలా బాగుంది మేడం. నేను థ్యాంక్ యూ గోపాలకృష్ణ. అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అలా ఒక 2 ఇయర్స్ క్రితం ఎప్పుడో జ్ఞాన మాతృత్వం అన్న పుస్తకం చదివాను నేను. ఓకే. అది మోస్ట్లీ మీదే అనుకుంటా. దేవి చెక్క గారండి ఆవిడ. నాది సూపర్ కిడ్స్. దేవి చెక్క గారు జ్ఞాన మాతృ. ఎస్ తర్వాత సార్. ఇప్పుడు ఈ పిల్లలకు, చిన్న పిల్లలకు వాళ్ళు అవును. బాగుంటే వాళ్ళ ముందు ఏదో వస్తువులు పెట్టి ముందుకు పాకమని వాళ్ళకు అందరూ కలిసి అరుపులు అరుచుకుంటూ వాళ్ళను నడిపిస్తూ దాన్ని వీడియోలు తీసి, ఇది ఎంతవరకు సబబు అంటారా? వీడియోలు తీయటము, తర్వాత ఆ ఫోటోలన్నిటిని సోషల్ మీడియాలో పెట్టడము కరెక్ట్ అదే అంటారా? సార్, ఓవర్ స్ట్రెస్ ఇవ్వడం అంటే అదే. అందుకే చెప్తున్నాను కదా, పిల్లలేమి మీ యొక్క ఎగ్జిబిట్ చేసే వస్తువులు కావు అవి. పిల్లలు అనేవాళ్ళు మనం ఎప్పుడు కూడా వాళ్ళకి జస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి, కానీ టెస్ట్లు పెట్టకూడదు. అంటే ఇది గుర్తుపడుతున్నాడా లేదా, నేను వారం రోజుల నుంచి చెప్తున్నాను అని ఎప్పుడు కూడా మనం టెస్ట్లు పెట్టడం, పక్కింటి వాళ్ళ ముందు ప్రదర్శించాలి, టీవీలలో ఇవ్వాలి, వీడియోస్ తీయాలి, అది రాంగ్. అది చేయకూడదు ఎప్పుడు కూడా. ఉమ్. మా మిసెస్ చాలా ఇది జ్ఞాన మాతృత్వం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లలో చాలా వరకు బాగా పాపులరైజ్ చేసి ప్రెగ్నెంట్ లేడీస్ కు పోయి చెప్పటము, వాళ్ళకి మీరు అన్నట్టు ఆ పుస్తకం ఇవ్వటం, తర్వాత చదవనివ్వటం చాలా చేసింది ఆవిడ. ఎస్ సార్, అది మేము చేస్తూ ఉన్నాము. ధ్యాన మాతృత్వం అనే ఒక దాని ద్వారా ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఈ బుక్స్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ క్లాసెస్ తీసుకోవడం కానివ్వండి, ఎవరైనా గైనకాలజిస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఆ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేయడం, ఇవి చేస్తూ ఉన్నాం ఇప్పుడు. సో చాలా ఇప్పుడు మీరు విన్న వాళ్ళు ఏంటంటే ఈ యొక్క తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచొచ్చు. మీరు చాలా సింపుల్ గా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చాలా బాగా చెప్పారు. ఏదో కాదు ఇది కూడా వచ్చేసి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాగమణి మేడం అన్మ్యూట్ చేసుకొని ఉన్నారండి, మాట్లాడతారా మేడంతో? మాట్లాడతాను మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం, నేను తెనాలి నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఓకే. పిల్లల గురించి చాలా బాగా చెప్పారు మేడం, చాలా బాగుంది. కానీ నాకు ఇద్దరు మనవరాళ్ళు మేడం. పెద్ద మనవరాలు పుట్టినప్పుడు నేను కొంచెం ఆ పాపని నాకు తెలియకుండానే గోల చేస్తున్నప్పుడు కొట్టాను మేడం. నేను బాగా అరిచేదాన్ని, పెద్ద పెద్ద తెలియకుండానే అరుస్తా ఉండేదాన్ని. ఇప్పుడు నేను ధ్యాన మార్గంలోకి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది మేడం. ఆ కొట్టిన దగ్గర కొట్టాను అనే ఫీలింగ్ నాకు ఇప్పటికి కూడా ఉంది మేడం. దాన్ని నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను మేడం. పిల్లని ఎందుకు కొట్టానా, అయ్యో తెలియదు కదా, తనకి చిన్న వయసు కదా, చెప్పినా అర్థం అవ్వదు కదా అని ఫీల్ అవుతున్నా మేడం. అది ఆ బాధ అనేది మనసులో ఉండిపోయింది మేడం నాకు బాగా. ఓకే. పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తము మేడం. అంటే ఓకే,
ఓకే. తప్పు చేయడం సహజము. తప్పును ఒప్పుకోవడం అనేది దైవత్వం. సో, మీరు ఓకే ధ్యానంలో మేడం. కూర్చొని ఆ బేబీ సోల్ టు సోల్ కదా ఇది. ఆ బేబీ సోల్‌ని ఇన్వైట్ చేసి, ఆ యొక్క టైంలో నాకు జ్ఞానం లేకపోవడం వలన నిన్ను ఇలా చేయడం జరిగింది. నన్ను క్షమించు అని మీరెప్పుడైతే 2-3 టైమ్స్ ఆ బేబీ సోల్‌ని ఇన్వైట్ చేసి ధ్యానం చేస్తారో, ఆటోమేటిక్‌గా ఆ బాధ అనేది వెళ్ళిపోతుందండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మనకు తెలియనప్పుడు తప్పు చేశాము. దాన్ని మనం మోస్తూ అవును. జీవితాంతం ఉండడం వల్ల లాభం లేదు కదా! అదే. ఓకే లేదు మేడం. అంటే ఆ బేబీ పడుకోగానే మీరు చెప్పొచ్చు తనకి, "సారీ నాన్న నేనప్పుడు తప్పు చేశాను. ఓకే. సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ" అని. చెప్పడం వల్ల ఓకే మీరు మేడం. ఆటోమేటిక్‌గా డిఫరెన్స్ అనేదొస్తుంది. ఓకే. ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ థాంక్ యూ. యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు బుక్ చెప్పారు కదా మేడం, అది సూపర్ కిడ్సా మేడం? అవునండి. మీరు రాసిన బుక్? అవునండి. అవును. ఓకే. మీకది ఓకే మేడం. ధ్యానారోగ్యము వాళ్ళనడిగితే మీకు పంపిస్తారండి. ధ్యానారోగ్యం నంబర్స్ ఉంటాయి కదా! ఓకే. వాళ్ళని ఓకే కన్సల్ట్ మేడం. చేస్తే మీకు వాళ్ళు కొరియర్ కూడా చేస్తారు ఇంటికి కావాలంటే. దాంట్లో మీకు కార్డ్ సైజెస్ ఏంటి? ఏ బోర్డ్ ఎలాంటి పేపర్ మీద రాయాలి? ఏ సైజ్ లెటర్స్ రాయాలి? ప్లస్ ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేపించాలి? ఇవన్నీ కూడా క్లియర్‌గా ఉన్నాయన్నమాట. ఓకే మేడం. చాలా థాంక్స్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. ఆ బుక్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరొకసారి మాకు గుర్తు చేసినట్లుగా, అంటే ఇలా ఉంటుందా పేరెంటింగ్ గురించి, అంటే ఇంతకుముందు సెషన్స్‌లో విన్నాను మేడం. కానీ దీంట్లో కొన్ని కొన్ని చాలా కొత్త పాయింట్స్ అనేవి, చార్ట్స్ కానీ, ఈ సెషన్ కార్డ్స్ అని, క్రాలింగ్ కార్డ్స్ అని చెప్పని, ఆ తర్వాత మళ్ళీ బిడ్డ పుట్టిన తర్వాత కాళ్ళు పైకి తల కిందకి పెట్టి కొడతారు. అంటే వాళ్ళకి ఆ క్షణంలో లోకమంతా కూడా తలకిందులుగా ఉంటుందని ఒక ఆలోచనగా వాళ్ళకనిపిస్తుందని నాకు తెలియలేదు మేడం. అంటే ఓహ్! యెస్. ఇలా గూడా చేయగూడదా అని జెప్పనని, ఆ! అంటే చేయకూడదండి. హ్మ్. ఓకే. కొన్ని కొత్త పాయింట్స్ అనేది తెలుసుకున్నాను మేడం. చాలా కొత్తగా చెప్పారు మేడం. చాలా గొప్పగా ఉంది. కొత్తగా కూడా నేను తెలుసుకున్నాను మేడం. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ. మేడం. థాంక్ యూ వండర్‌ఫుల్ అమ్మా. సెషన్ థాంక్ యూ. మేడం. యాహ్! థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. లేదంటే సెషన్ క్లోజ్ చేసుకుందామండి. థాంక్స్ అండి. ఇప్పటి వరకు ఇంట్రెస్ట్‌గా విన్నందుకు కృతజ్ఞతలు. జస్ట్ మీకు ఈ నాలెడ్జ్‌ని మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్‌కి, చిన్న పిల్లల పేరెంట్స్‌కి కన్వే చేయండి. అట్‌లీస్ట్ మీరు లాంగ్వేజెస్ మాట్లాడొచ్చని, లేదా డే 1 నుంచి నేర్పించొచ్చని, స్లీపింగ్ సజెషన్స్ వల్ల వాళ్ళలో చేంజెస్ తేవచ్చు అని, ఇవి గుర్తుపెట్టుకొని ఆ 4 వర్డ్స్ చెప్పినా కూడా చాలా చేంజెస్ ఒస్తాయి పిల్లలలో. అవును మేడం. అంటే నాకు తెలీదు కానీ మేడం, డెలివరీ ముందు వరకైతే ఆ బేబీతో కనెక్ట్ అవ్వాలి, ఇలా మాట్లాడాలి. ఇంకా ఆ పేగు కట్ చేసేటప్పుడు హార్ట్ దగ్గర పెట్టుకొని, అక్కడ అంటే ఇప్పుడు ఆ పేగు బంధం అనేది అనాహత చక్రంతో మనం ఇప్పుడు కనెక్ట్ అయి ఉంటామని, ఆ జ్ఞానం అయితే కొంతమంది ప్రెగ్నెంట్ వుమెన్స్‌కి ఆ డెలివరీ టైమ్ అప్పటి వరకు గైడ్ చేశాను మేడం. సక్సెస్‌ఫుల్‌గా అంటే బాగా అయింది మేడం వాళ్ళకి. కాకపోతే హ్మ్. తర్వాత జర్నీ అనేది తెలీదు మేడం. కానీ కొన్ని బుక్స్‌లో, కొన్ని మాస్టర్స్ దగ్గర చెప్పిన దాంట్లో నాకొక డౌట్ ఉంది మేడం. అంటే మీరిందాక చెప్పినప్పుడు నార్మల్ డెలివరీ కానీ, సి సెక్షన్ కానీ ఏదైనా కూడా ఆ బేబీ యొక్క జర్నీలో ఎలా అయితే రావాలి అని అనుకుంటున్నారో అలానే వస్తారు అని చెప్పి అన్నారు కదా మేడం. కానీ కొన్ని కొన్ని దగ్గరలో వినిందేంటి అనంటే, ఆ సి సెక్షన్ ద్వారా వచ్చిన వాళ్ళకి కొన్ని బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. మామూలుగా యాస్ యూజువల్‌గా అసలు రావాల్సింది డైరెక్ట్ డెలివరీ ద్వారానే అని చెప్పని ఉన్నారు మేడం. చెప్పున్నారు. వినున్నాను కూడాను. అంటే దాని మీద ఏంటి మేడం, అట్లా బ్లాక్స్ ఏమి ఉండవా? అంటే లేకపోతే యాక్చువల్‌గా అమ్మ వాళ్ళు ఎప్పుడైతే నార్మల్ డెలివరీ అవుతారో, దేన్నైనా నేను చెయ్యగలననే ధైర్యం వాళ్ళలో ఉంటది. ఎప్పుడైతే సి సెక్షన్ అవుతదో, అయ్యో! నేను పుట్టడమే నార్మల్‌గా పుట్టలేకపోతున్నాను అనే బ్లాక్స్ ఏర్పడొచ్చు అని జెప్తారు. కాకపోతే అది డిసైడెడ్ బై దెమ్‌సెల్ఫ్స్ ఓన్లీ. అది ఎలా భూమి మీదకి రావాలి అనే డిజైనింగ్ పిల్లలదే కదా! మనది కాదు కదా! సో, అక్కడ మిరాక్యులస్‌గా వాళ్ళు నార్మల్ డెలివరీ అనుకున్న, అది సిజేరియన్ అనుకున్న నార్మల్ డెలివరీ అయింది. లేదా అసలు నార్మల్ అవుతుంది అనుకుంటే సిజేరియన్ అయింది. సో, మనం ఆలోచించాల్సిందేంటంటే ఏ డెలివరీ అయినా కూడా నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను. సో, నార్మల్ డెలివరీ అయితేనే ఎంజాయ్ చేస్తానంటే 1 ఆర్ 2 డేస్ పట్టి, అక్కడ వెజిల్‌ని కట్ చేసి, ఇంకా సఫర్ అయిన వాళ్ళని కూడా చూశాను నేను. నేను మరి ధ్యానం చేస్తున్నాను కాబట్టి నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే, ఆ లోపట బేబీ పెరిగి కొంచెం పెద్దదవ్వడము,
దాని తర్వాత కింద చిన్న ఆపరేషన్ అవ్వడము, దాని తర్వాత వాళ్ళు చాలా సఫర్ అవ్వడము, మేబీ దానికి ఇంకా ఇదిగా అవ్వడము, అలాంటివి కాకుండా నేనేం చెప్తానంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది నార్మలా సిజేరియన్ అనేది మనకు అనవసరము. ఏదైనా సరే నేను చాలా త్వరగా మళ్ళీ మామూలు స్టేట్లోకి వచ్చేస్తాను అని అనుకుంటే బెటర్ అని నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీరు నార్మల్ డెలివరీ అవుతుంది అని కన్ఫామ్ గా చెప్పేవాళ్ళం బుక్ రాసిన కొత్తలో. కానీ చాలా మంది తర్వాత చెప్పారు, మేడం మీరు అన్నారు కానీ నార్మల్ డెలివరీ అవ్వలేదండి, ఇంత ధ్యానం చేశాక కూడా నార్మల్ డెలివరీ అవ్వలేదు కాబట్టి మాకు ధ్యానం చేయాలని ఇంట్రెస్ట్ అయిపోయింది అని చెప్పేవాళ్ళు. అందుకే నేనేం చెప్తానంటే అసలు అది మన ప్లానింగ్ కాదు, అది మనది చేతిలో అది కాదు కదా, అది బేబీ ప్రణాళిక. అవును. కొంతమంది యోగులైతే కడుపు ద్వారానే బయటకు వస్తాము అని అనుకోవచ్చు, అది వాళ్ళ ప్రణాళిక కదా. అవును మేడం. అంటే గైడ్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో అది నార్మల్ కూడా అవుతుంది. బేబీని అలా గైడ్ చేసుకోండి అని చెప్పాను మేడం. కానీ అందరికీ ఆల్మోస్ట్ లైక్ సి సెక్షన్ అయింది మేడం. అంటే Yes. దాని వల్ల కొంచెం ఈ డౌట్ అనేది అడగాల్సి వచ్చింది మేడం. అవును, అందుకని నేను అంటున్నాను కదా, అక్కడ నార్మల్ అవుతుంది అని 100% మనం చెప్పలేము. బట్ ఏదైనా కూడా కంఫర్ట్ అయితే ఉంటది ధ్యానం వలన. అది సిజేరియన్ అయినా చాలా త్వరగా కుట్లు మానిపోతాయి, చాలా ఈజీగా తిరిగి నడవగలుగుతారు, అసలుకి అది చేసిన ఫీలింగ్ రాదు, ఇదంతా జరుగుతుంది అనమాట. ఎందుకంటే యాక్సెప్టెన్సీ ఉంటుంది కాబట్టి అక్కడ. అవునవును మేడం. ఉమ్. ఇప్పుడు అంటే అది ఇది బ్లాక్స్ ఉంటాయి అని అనుకుంటే అలానే ఉండిపోతాయి. ఏది Yes. లేకపోయినా మీరు ఇందాక అన్నట్లుగా రెండిట్లో ఏదైనా కూడా పర్వాలేదు. నేను దేన్నైనా కూడా యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేస్తాను. అది హ్యాపీగా రా అని చెప్పని ఇన్వైట్ చేసి రెండిటిని యాక్సెప్ట్ చేసేసినప్పుడు దేంట్లో అనేది ప్రాబ్లమ్ గా అనిపించదు. అవును మేడం. Yes, yes. అంటే మన మైండ్ సెట్ ని ముందే ఫిక్స్ చేసుకోకుండా ఉండాలి. ఇలా అవుతుంది, Yes. ఇలా అవుతుంది అనేది లేకుండా అప్పుడు ఏమవుతుందంటే యాక్సెప్ట్ చేస్తే. డిసప్పాయింట్మెంట్ తో మళ్ళీ ఆగిపోవడం అనేది ఉండదు. అవును మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే మేడం. సెషన్ క్లోజ్ చేసుకుందాము మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా శుభరాత్రి మాస్టర్స్. థ్యాంక్ యూ, Thank you. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మేడం. బాయ్.